విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గింది. అవిశ్వాసానికి 74 మంది సభ్యుల మద్దతు తెలపడంతో డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. ఏదైతే మొన్న జరిగిన మేయర్ అవిశ్వాస తీర్మానంలో మేము చెప్పాము, అదే ఈరోజు రిపీట్ అయ్యింది. ఇది నిజంగా మీ అందరికీ తెలుసు, ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి మేము దించాలి అన్న ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం కాదు. కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరైతే మాకు మద్దతు తెలియజేశారో వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి గతంలో జరిగిన అవినీతి మీద కానీ అరాచకాల మీద కానీ మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి అవన్నీ కూడా నిగ్గు తేల్చాలా, రికవరీ చేయాలా అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేస్తే మీరు నిలబడతారా, మన సంఖ్యాబలం సరిపోతుందా అని మేము 1-10 సార్లు చెక్ చేసుకుని సరిపోతుంది, చాలామంది కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నారని అనిపించిన మీదట మేము ఈ 2 అవిశ్వాస తీర్మానాలు పెట్టాం. అనుకున్నది అనుకున్నట్టుగానే వాళ్ళు ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎంత విదేశాలకు తీసుకెళ్లి పాస్పోర్ట్లు లాక్కున్నా, ఏం చేసినప్పటికీ కూడా ప్రజా వ్యతిరేకత కానీ కార్పొరేటర్ వ్యతిరేకత కానీ తట్టుకోలేని పరిస్థితి కాదు.